మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, ఇప్పుడు రీల్స్, ఇది ఏం రీల్సో ఏమో కానీ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అంటే అందరివి అనట్లేదు, ఆల్మోస్ట్ ఒకటి మనుషులు చావడమా, చంపడమా, విడిపోవడమా భయంకరంగా ఉన్నాయి. మనం రీసెంట్గా చూస్తే గంగా నదిలో అసలు ఆ రీల్ చూస్తుంటే ఆ తల్లి రీల్ కోసం చేసిన సాహసం అనాలా, ప్రాణ త్యాగం అనాలా, అంటే ఎంత కోపం వస్తుందంటే క్రేజీ అన్నమాట. దీని గురించి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే ఆ బిడ్డ అమ్మ అన్న పిలుపు ఇట్లా గుండెల్ని ఇట్లా అంటే ఆమె కొట్టుకోపోయింది అనే బాధ కంటే ఈ అమ్మాయి అమ్మ అని అన్నది చూడండి, ఇట్లా చాలా బాధ అనిపిస్తుంది. రీల్స్ కోసం మీరు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మీరు చనిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ గొంతు వింటూ ఉంటేనే ఒకలాంటి బాధ. దాన్ని అందుకే సాహసమా, ప్రాణ త్యాగం అని అంటే ఒకలా అన్నామే కానీ నిజంగా అది గొప్పగా పొగడటం లేదు. అసహ్యం వేస్తుంది రియల్ చెప్పాలంటే. మీ జీవితం మీరు ఆ బిడ్డ ఊహించిండదు. అదే కదా, పిలుపుకి ఇట్లా కళ్ళల్లో నీళ్లు చెమ్మురుతాయమ్మా. ఏంటి అసలు ఈ రీల్స్ ప్రభావం ఏంటి? గంగా నదిలో రీసెంట్ గా మీరు రీల్స్ టాపిక్ చెప్పారు కాబట్టి ఈ మధ్య రీసెంట్ గా జస్ట్ ఒక 2-3 days ago తల్లి కూతురు అనుకుంటాను, అంటే మనకు వినిపించింది తల్లి కూతురు. అతో ఆ అమ్మాయి నదిలోకి దిగింది, గంగా నదిలో దిగింది. దిగినప్పుడు షీ వాజ్ ఓకే. ఇంకా 2 అడుగులు వేసిందండి. వేసినప్పుడే వెనక నుంచి చాలా ఉధృతంగా నది ప్రవహిస్తుంది అనమాట, వాటర్ చాలా వస్తుంది. అప్పటికే కూతురు అమ్మ అమ్మ అంటుంది. అయితే ఆ అడుగు వేసినప్పటికీ లోపలికి పడిపోయిందండి. ఇంకా మళ్ళీ మనకు కనిపించలేదు. ఆ కూతురు ఆ కేకలు వేస్తుందండి, అమ్మ అమ్మ అని. ఇవన్నీ ఏంటంటే ఈ రీల్స్ తీయాలా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలా, ఫేస్బుక్లో పెట్టాలి, వ్యూస్ ఎన్ని వస్తాయో తెలుసుకోవాలి, అందరూ నన్ను పొగడాలి. ఏమొస్తుందండి? జీవితాలు దీనివల్ల చాలా మంది తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలను దిక్కులేని వాళ్ళని చేస్తున్నారు. తల్లిదండ్రులకు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళనే నమ్ముకొని ఉన్న వాళ్లకు కడుపు శోకం బిగిస్తున్నారే తప్ప ఏమొస్తుంది చెప్పండి? మీ అంటే ఒక రీల్ చేశాము, ఒక రీల్ నేను చేశానంటే ఈ రీల్ వల్ల ఏదన్నా ఉపయోగం ఉందా? సొసైటీకి నేను చేసిన పని వల్ల ఉపయోగమా? నేదైనా నాకు కొత్తది నేర్పిస్తున్నానా? నేను చేసిన దానివల్ల వేరే వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది ఆలోచించుకోవట్లేదండి. ఏది పడితే అది, ఏది అనుకుంటే అది. అంటే ఐఎమ్ సారీ టు సే, ఒక బెడ్రూమ్ వ్యవహారం తప్ప మిగతావన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు అవి కూడా చేసేస్తున్నారమ్మా. బెడ్రూమ్ రొమాన్స్ కూడా పిల్లల ముందరే దరిద్రంగా చేస్తున్నారు. నార్త్ సైడ్ ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే అలాంటివి నేను చూసాను. పిల్లల ముందరే వీళ్ళ రొమాన్స్ ఏంటో అది రీల్. నిన్న నేను ఒకటి చూసాను. ఒక అబ్బాయి సోఫాలో పడుకొని ఉంటాడు. ఆ అబ్బాయి ఒక 23-22 years. ఒక అమ్మాయి వచ్చి అతని మీద ఆల్మోస్ట్ అతని మీద ఏ స్పేస్ అంటే మనకి ఎక్కడ స్పేస్ లేకుండా పడిపోయింది. అలాంటి సీన్ చూసినప్పుడు మనం ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో ఇదేంటి ఇలా పెట్టారు. కానీ వాళ్ళు ఎవరంటే ఆ అబ్బాయి అన్న, ఈ అమ్మాయి చెల్లి. అంటే వాళ్ళు అంటారు, ఏంట్రా వచ్చేసావు, రానని చెప్పావు కదంటే, టైం వచ్చింది నాకు, తర్వాత లీవ్ దొరికింది, వచ్చాను. అంటే ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక చెల్లి, అక్క మీద చూపించే ప్రేమ అంత విపరీతంగా ఉంటుందా అండి? అది అసలు వాళ్ళని చూస్తే ఆ రీల్ నేను మీకు కావాలంటే షేర్ చేస్తాను. ఒక వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే లవర్సో అనుకుంటారే తప్ప వాళ్ళు తమ్ముడు అక్క అని కానీ, అక్క తమ్ముడు అని మాత్రం ఎవరు అనుకోకండి, అనుకోరు అసలు. అంత భయంకరంగా ఉందన్నమాట. అంటే ఒక తల్లికి, ఒక చెల్లికి, ఒక అన్నకు, ఒక తమ్ముడికి, ఒక భార్యకు, భర్తకు ఎటువంటి తేడా లేదన్నమాట. అది మీరు పోస్ట్ చేసేటప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు, మీ తల్లి తండ్రి, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కలు చూసినప్పుడు మనం మూడో వ్యక్తిగా చూసినప్పుడే నిజంగా వీళ్ళు ఇదేంటి బెడ్రూమ్ అనుకున్నారా, ఏమనుకున్నారా అనుకున్నాను నేను చూస్తే. తీరా చూస్తే వాళ్ళిద్దరు తమ్ముడు అక్క ఆట. ఇంకా చూడండి, అది పోస్ట్ చేశారండి. దానికి అంటే దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో మీకు. జనాలు కూడా అలాంటివి ఎక్కువ చూడడం వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మంచివైతే చూడరు ఎవరు, చూడమంటే రెడీగా ఉంటారు. మనం మంచి మాటలు చెప్తే దానికి ఏం వ్యూస్ రావండి, ఇలాంటి వాటికే వస్తాయి. ఎవరైనా మీరు ఆ పోస్ట్ చూస్తే అసలు తమ్ముడు అక్క అని కానీ, అక్క తమ్ముడు అనుకోరండి. వాళ్ళిద్దరు లవర్స్ అని అనుకుంటారు. అసలు అమ్మాయి దాదాపు ఒక 2 నిమిషాలు అతడి మీద పడిపోయింది సోఫాలో. అతడు కింద ఉన్నాడు, ఈమె పైన ఉంది. గట్టిగా పట్టేసుకొని కాళ్ళల్లో కాళ్ళు పెట్టి, ఏమిటది అది అక్క చెల్లెలు తమ్ముడు అక్క చేయాల్సిన పన?
చెప్పండి. అది మీరు పోస్ట్ చేస్తే అంటే సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే అక్క తమ్ముడు చెల్లి అక్క అలా ఉండాలనా? కాదు కదా. అది మీరు పోస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు ఎవరు చూడరా అంటే దానికి ఎన్నో వ్యూస్. అంటే ఏది పోస్ట్ చేస్తున్నామో, దీనివల్ల ఏం ఉపయోగము, మనం పోస్ట్ చేసినందువల్ల మన ప్రైవసీ ఏమన్నా దెబ్బతింటుందా, మనను గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని ఏం ఆలోచించట్లేదు. అంటే రీల్ పోస్ట్ చేశానా, పొద్దున లేవంగానే ఫోన్ ఓపెన్ చేసుకోవాలి. అంటే ఇది వరకు కళ్ళు మూసుకొని దేవుడా అనుకునే వాళ్ళు ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసి నా పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది షేర్ చేసుకున్నారని చూస్తున్నారే తప్ప దీనివల్ల సొసైటీ ఎంత బాగా పాడైపోతుందని చూడట్లేదు. అట్లాగే ఎన్నో అండి అసలు అవసరం లేని విషయాలు. ఇలాంటి ఒక ఆవిడే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు బేరం చేస్తూ అందులో డబుల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతుంది ఆ వెండర్తో. అంటే కూరగాయల అది కూడా పోస్ట్ చేస్తారు, దానికి కూడా వ్యూస్. దేనికంటే అంటే కొంతమంది ప్రాణాలకు తెగించేసి ఎక్కడి నుంచో పైనుంచి దూకేటప్పుడు వీడియో తీసామని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంతమందో సెలబ్రిటీస్ పిల్లల్ని మనం చూసాం. దీనివల్ల ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం? మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఒక ఆవిడ పొద్దున్న వేస్తుంది, ఫ్రెండ్స్ నేను బ్రష్ చేసుకుంటున్నా, ఫ్రెండ్స్ నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. ఎందుకమ్మా, మాకెందుకు చెప్పు. నువ్వు నిజంగానే ఎవరికైనా ఏదైనా చెయ్యాలంటే నువ్వేదన్నా అంటే ఒక వ్యాపారం గురించి చెప్పు, లేకపోతే ఒక 4 మంచి మాటలు చెప్పు, పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పు, పిల్లల్ని ఎలా చదివించాలో చెప్పు. అది చెప్తే ఎవరికైనా ఉపయోగం. నువ్వు ఉల్లిపాయలు కట్ చేస్తా నాకెందుకు, ఇంకొకటి చేస్తా నాకెందుకు, దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇట్లే కదా MMTS లో కూడా యాక్చువల్గా అత్యాచారం అని అనుకొని వైరల్ అయిపోయిన వీడియో లాస్ట్ టైము అంతా ఎంక్వైరీ చేస్తే ఆమె రీల్స్ కోసం చేస్తూ పడి ఇంట్లో చెప్తే ఎక్కడ అరుస్తారో కొడతారో అనేసి ఒక అత్యాచారం నన్ను అటెంప్ట్ చేశారన్నది ఒక క్రియేట్ చేసింది. ఈ రీల్స్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న పిల్లల జీవితాలు ఏంటి అంటే హస్బెండ్ వస్తే వైఫ్ రీల్స్ చేయడంలో బిజీగా ఉంది, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, హస్బెండ్ను పట్టించుకోవటం లేదు. దీనివల్ల విడాకులు, పోట్లాటలు, పిల్లలు చదువుకోకపోవడం, ఇవన్నీ ఏంటంటే రీల్స్ చెయ్యొద్దని ఎవ్వరు చెప్పట్లేదండి, చెయ్యండి. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక మంచి శారీస్ బిజినెస్ గురించి చెప్పండి, లేకపోతే ఒక నగల గురించి చెప్పండి, లేకపోతే మీ అమ్మ చిన్నప్పుడు మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఎలా పెంచారో చెప్పండి, వాళ్ళు చెప్పిన మంచి మాటలు చెప్పండి. దానివల్ల కదా ఉపయోగము. దీనివల్ల ఏం ఉపయోగం? మా వారు వెళ్తున్నారు, నేను బాయ్ చెప్తున్నా, ఇది నా వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వారు వెళ్తే నువ్వు బాయ్ చెప్పు, నాకెందుకు చెప్పు. అందులో దానివల్ల ఎవరికి ఉపయోగము? అది కూడా ఒక రీలే. అసలు జనాలకు కొంచెమన్నా ఇది లేకుండా ఎలా అయిపోయిందంటే అమ్మ నిజంగా బిడ్డకు పాలిచ్చేది ఒక రీలు అసలు ఇంకేంటి కొన్ని ఏవో చూస్తున్నానమ్మా డెలివరీలో కొన్ని పర్సనల్ అనేది అలాగే ఉంచాలి. అంటే గుప్పిట ఎప్పుడైనా మూసుకుంటేనే అది ఎవరికైనా ఒక ప్రైవసీ ఉంటది, నాకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటది. ఆ ప్రైవేట్ లైఫ్ ని తీసుకొచ్చి మీరు బయట చూపించేస్తున్నారు. డెలివరీ పెయిన్స్ ని కూడా రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, అది మీరు పెయిన్ పడుతున్నారు, దాన్ని ఎందుకు చూపించడం? ఎందుకు? అది అందరికి తెలిసిందే కదా, ప్రతి వాళ్ళకి తెలిసినదే. బిడ్డకు పాలిచ్చేది చూపించాలి, డెలివరీ పెయిన్స్ చూపించాలి, మీరు అన్నట్టు హస్బెండ్ బాయ్ చెప్పేది చూపించాలి. ఇంకనే కాసేపట్లో స్నానానికి వెళ్తున్నా, ఫ్రెండ్స్ నేను ఇప్పుడే టిఫిన్ చేశాను, మా వారికి కూర పెట్టా, పప్పు పెట్టా, అన్నం పెట్టా, చారు పెట్టా, మరి పెట్టింది తింటాడు, మాకెందుకు? దానివల్ల ఏం ఉపయోగం? హైలైట్ విషయం, నాకు ఇన్ని బట్టలు ఉన్నాయి, నేను ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావట్లేదు. అది కూడా ఒక రీల్. అది మేమేం చేయాలి మరి? మేము చెప్పింది నువ్వు వేసుకుంటావా? చెప్తున్నానండి. అంటే దీనివల్ల ఉపయోగం ఏం? రీల్స్ చెయ్యడం అంటే నేను ఒక రీల్ పోస్ట్ చేశాను, ఒక వీడియో అప్లోడ్ చేశానంటే దీనివల్ల ఉపయోగం ఏంటి? నన్ను ఎవరు అనుకుంటారు? అయ్యో మేడం ఈరోజు మంచి పోస్ట్ చేశారు, దీనివల్ల మేము తెలుసుకున్నాం 4 విషయాలు. లేదు, ఏం చేస్తున్నా? ఫ్రెండ్స్ నేను ఈరోజు మార్కెట్కి వెళ్తున్నా, ఇదిగోండి తలవేరు పోసుకున్నా, ఇదిగోండి జుట్టు దూకున్నా, రోడ్ మీద వెళ్ళా, బస్ ఎక్కా. ఎందుకో అవి ఎవరికి ఉపయోగం? దానివల్ల మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మీ టైం ఇచ్చేస్తున్నారు, కొన్ని ఫ్యామిలీస్ పాడవుతున్నది. నా దగ్గరికి మొన్న ఒక అతను కౌన్సిలింగ్ వచ్చాడు. ఏంటండి అంటే, మేడం నేను మా ఆవిడ, ఎందుకంటే మేడం నేను వెళ్ళినప్పటి నుంచే రీల్స్లోనే ఉంటుంది, ఫోన్లోనే ఉంటుంది, నేను వచ్చాను అంటే ఫోన్లో నుంచి తలకాయ ఇది అన్నం పెట్టేసుకో తిను, అక్కడ ఉన్నాయి, కనీసం నాతో మాట్లాడేది ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వదు మేడం, పిల్లలను చదివించదు, మమ్మల్ని పట్టించుకోదు, కాబట్టి నాకు వద్దు. దేనివల్ల మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి? ఎందుకు కదా? ఇప్పుడు ఒక అంటే రీల్స్ చెయ్యొద్దని మళ్ళీ చెప్పట్లేదండి, చెయ్యండి. మీ వల్ల ఇంకొకరికి బాధ ఉండకూడదు, మీరు బాధ. అంతే, మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. మెసేజ్ ఇస్తే అది మంచిది, కానీ
ప్రతి ఒక్కటి అవసరం లేనిది అవసరం ఉన్నది ఎందుకండి, ఎవరికి ఉపయోగం? రీల్స్ పిచ్చి ఎలా అవుతుందంటే జీవితాలు నాశనం అయిపోయి లాస్ట్కి విడాకుల వరకు వచ్చి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఇది అంటే ఇది నేను చెయ్యొచ్చా, దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేది ఎవ్వరు ఆలోచించట్లేదండి. రీల్స్ పొద్దున కళ్ళు అలా నిల్చుకొని లేచినప్పటి నుంచి రీల్స్ అంతే. ఏదైనా సరే రీల్స్ చక్కగా అంటే బిజినెస్ ఎలా ఇంప్రూవ్ అయ్యేలా చేసుకోవచ్చు చక్కగా, అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి, మీ స్కిన్ ఎలా బాగుంటుందో అలాంటివి ఏదన్నా తెలిస్తే చెప్పండి, అందరికీ ఉపయోగం. అవసరం లేనివి ఎందుకు చెప్పండి? ఇవన్నీ చేసి మీ టైం వేస్ట్ చేసుకొని మీ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఏమైందంటే మా ఆవిడను వదిలేస్తున్నారని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సో చేసే ముందు ఒకసారి ఆలోచించండి, ఉపయోగమా లేదా ఇది. అంటే నేను ఈ కొత్త విషయం ఏమైనా ప్రపంచానికి చెప్తున్నానా? ఉల్లిపాయలు కట్ చేసేది నువ్వు ప్రపంచానికి కొత్తగా చెప్తున్నావా? కూరగాయలు కట్ చేసేది కొత్తగా చెప్తున్నావా? ఏమీ లేదు. ఈరోజు మా ఇంట్లో ఇదిగోండి అన్నం చేసా, పప్పు చేసా, కూర చేసా, సాంబార్ చేసా, ఇది మా వంటిల్లు. ఎవరింటిల్లు వాళ్ళకు ఉంటుందండి, నాకెందుకు చెప్పండి, ప్రపంచానికి అవసరమా? సో కాబట్టి రీల్స్ పోస్ట్ చేసే ముందు ఒకసారి దయచేసి ఆలోచించుకోండి. అఫ్ కోర్స్ మీకు డబ్బులు వస్తాయి, కానీ డబ్బులు వచ్చినంత మాత్రాన ఏది చేయాలని అన్ని చేయాలని లేదండి. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అంతే. సో అదండి, నిజంగా అంటే ఒక అన్యాయంగా ఒక తల్లి ప్రాణం పోయింది కాబట్టి దయచేసి ప్రాణాలతో ఆడుకోవద్దండి, చాలా విలువైనవి ప్రాణాలు. థ్యాంక్ యూ.